మచ్చా మచ్చా క్రోను తీసేస్తున్నారు మచ్చా ఫ్రీ ఫైర్ లో నుంచి. మాకు తెలుసులే, మేము చదివినాం న్యూస్. తొక్కలో నీకు ఒకరికి ఇంగ్లీష్ వచ్చినట్టు బడబడద్దు. చెప్తానరా చెప్పడం కానీ తప్పేనా? తప్పే. ఇన్ఫర్మేషన్ తెలియని నీకు చెప్పడం ఒక బాధ్యత, కానీ తెలిసిన దగ్గరకు వచ్చి తెలిసేలే చెప్పడం మూర్ఖత్వం. ఈసారి నత్తోడు వచ్చినాడు, పిలుద్దునా? చాలా రోజులు అవుతుంది ఆడగా. ఆ పిలిచి రౌండ్ వేసుకుందాం. బిడ్డ బాగా బిజీ అయినాడు ఈ మధ్య. 1 hour later. వరణతోడా క్రోను వెళ్ళిపోతుందంటారా మన గేమ్ల నుంచి. ఎంటర్ వచ్చేసేది మనం ఎప్పటి నుంచి దాంతో ఆడతా పాడుతూ వచ్చినాం. ఇప్పుడు అది మన మధ్యలో లేకుండా వెళ్ళిపోతే మనం ఏం చేసేదిరా? ఎంటర్ తోడ చెప్పడం వల్ల చాలా బాధగా ఉంది. ఎప్పుడు పోతుందంతా 31 తేదీ పోతుందంటరా. ఎందుకు ఎక్కడ అని అడిగితే నాకేం తెలుసురా. నేను ఏమైనా గిరిన వాడు కూతురిని చేసుకున్నానా వాడని నాకు చెప్పి చేసేకి. చదివేలే మామ, బాధపడద్దు, మనకు అన్ని అనుకూలంగా జరగవు. మీ అబ్బని పుసగలో జరగవు, పొరపాటుగా. నన్నెందుకు తిత్తేస్తావు క్రోను పోతే? ఏదో బాధలో కిక్కోడు చేసినాలేరా. నేను కిక్కోడు చేసినది చూస్తున్నావు కానీ దాన్ని అనుకుంటే బాధను చూడట్లేరా. చాలా బాధగా ఉందిరా. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రెండోడా నాది చివరి కోరిక ఒడిని తీరుస్తావా? ఏం మచ్చా చచ్చిపోతున్నావు రేపు మన్నాడేమన్నా? సరే నాది కదా, నా క్రోనోకి సంబంధించింది. చెప్పు మచ్చా తిరుగుతాము. నిన్ను అడగలేదు నేను, వాడిని అడుగుతున్నా. తిరుగుతాంది చెప్పు. చివరిసారిగా మన టీం మొత్తం క్రోనో పెట్టుకుని ఆడదాం రా. అదే మామ, ఇదే అంతా త్వరగా పెట్టుకుందా. నత్తి కాకుండా మడతనని చెప్పి పెట్టుకుంటాం. ఎత్తుతోందా పాపమా? పెట్టేసుకుందాం. ఎవరిది? క్రోనో వై నీ అబ్బా. దట్టు ఐ థింక్ వాటు ఫ్రెండ్స్, ఈరోజు మన గేమ్లోని క్రోనో మన మధ్యలో నుంచి వీడుకోలు చెప్తున్న సందర్భంగా మేమందరం చివరిసారిగా క్రోనో క్యారెక్టర్ పెట్టుకొని, క్రోనో ప్యాంట్ వేసుకొని, క్రోనో ఇమోట్లు పెట్టుకొని, ఇంకా క్రోనో బనీన్ వేసుకొని, క్రోనో కడ్రాయర్ వేసుకొని ఆడుతున్నామని చెప్పు. సైనికుల్లారా, మనకిష్టమైన గేమ్లో నుంచి మనకిష్టమైన క్రిస్టియానో రొనాల్డో ఈరోజు వెళ్ళిపోతున్నాడని ఆయన గుర్తుగా నేను మ్యాచ్ మొత్తాన్ని రప్ప ఆడిద్దామని బయలుదేరా. నాతో వచ్చేదెవరు? నాతో కలిసి పోరాడేదెవరు? నాతో పాటు సచ్చేదెవరు? అరే చెప్పండి రేడన్నా, నాతో పాటు సచ్చేదెవరు? మేమేంటి చెప్తాం, మేము సావాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రే తక్కువ మంది దిగుతున్నారు, బాగా రండి పోయా వచ్చేస్తుంది. నా బ్రదరు పీక్ లో వాళ్ళని ఒకటి కొడితే పోయారాదన్నా, మ్యాప్ లో ఉండే వాళ్ళందరికీ కొట్టాలా? కొడతాం ఎందుకు భయపడుతున్నావు? నేనున్నా కదా. అదే నా భయం, నువ్వు ఉండవనే. రెసిపీ నీ వెనికిలో కూడా ఉన్నాడు చూడు. వెనికిలా కాదది వెనకలా కొడతాం. ఒక స్క్వాడ్ రైడ్ ఒకడు కాదు మచ్చా రారా. ఫస్ట్ లో ఏందో చెప్పేంటివి? మేమేంటి చెప్తాం, మేము సావాం. ఏ క్రోను యాడికి నువ్వు? అరే ఎవరో కొట్టింది నిన్ని? మేం కాదు మామ, ఎనిమి అనుకుంటా. అవునా, అయితే కిలు దొబ్బేలా నా కొడుకు పట్టుకోరా. యాడ్ నుంచి పడిందిరా నా కొడుకు. సైలెన్సర్ వేసుకుని కొట్టినారా వాన్ జాతి. రేమో చాడి నీ ముందు నాటు వేసేవాన్ని. వాడినేమంటే నాకు పానం పోతేవి కదరా. నువ్వు దేవుడు సామి. పైన ఎవడో బురిడి బాబా గుట్టు సప్పుడు చేయకుండా చూస్తున్నాడు. కిందికి దిగి కాలు నరుకుతామని, పైన దిగి చూపించొస్తామనికి. పైన ఉంటే నరకలేమా అని. కేడిగాడి కిందికి పోయినాడు, ఎవరన్నా కొట్టేద్దామని. మావన్నే కొట్టినాడు, ఏమిటో కాదు. రా నా కొడుకు, నువ్వు పైకి రా, నీకుంది. అర్థమైంది నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఉండి నీకు క్రోడో ఇమోట్ ఎత్తా. వరా ఏంటి కొడుతీవురా? ఏమి ఇమోట్ ఎత్తా అంటే కదా పోయి. ఏమో నాకు వినపల్లే. చెవుల్లో పించుది పెట్టుకుని గెలుక్కో. ఉండే గూలంతా బయటకు వస్తుంది, అప్పుడు బాగా వినపడుతుంది. ఎరమచరివి వీళ్ళ వద్దులు వాడిచ్చేస్తాను నత్తోడు. నువ్వు ఇమ్మనే నన్నే మీన్లే ఊరికనే మాట వరుసకు అడిగినా. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? లే గదినేని దగ్గర పుట్టు లే. ఏడ ఉన్నాడు ఆడ నాకు చెక్కుతాను, నీకు చూసుకోను. రమ్మని చూసుకుందాం. అంత యాటిట్యూడ్ వద్దు, ఇప్పుడే చెక్కించుకొని దిగినావు. మళ్ళా ఇదొద్దు. అప్పుడంటే వాడు వెనకాల నుంచి కొట్టినాడు, ఇప్పుడు చెప్పినావు కదా పుట్టుందని. ఏంటి కుదిలేస్తా? వాడట్టే అనుకుంటాడు. ఆ పక్క చిక్కితే సమరమే. మామ నా దగ్గరికి అంది మామ, డ్యామేజ్ ఇచ్చిన పుల్లు. ఎంతమందిరా? వదిలితే ఒకటేనా? ఒకని కొట్టలేకపోయినావా? తూ వస్తుందా? రాత్రులు ఎట్లా వెళ్ళిపోవాడు, ఎస్కేప్ అయినాడు. పీక్ లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినారా వాని కోసము? తిరిగి అట్లే పరిగెత్తుకుంటా పోయి రమ్మన్నా నిన్ను. మీరిద్దరున్నారు, వాని ఎట్ట వదిలేసినారు? ఫ్రీ ఫైర్ లో పట్టుకునే ఆప్షన్ లేదు కదా, అందుకు. చాలా ఎక్కువ చేస్తాను మచ్చా. కొంచెం తగ్గించుకుంటా లేపు నుంచి. బొర్రర్రా మన ముగ్గురం ఇంటికి వచ్చాడు, గజనిగాడు బలైపోయా కదరా పాపము. ఎంతమందిరా? స్క్వాడ్ ఉందప్ప, మీరు ఎక్కడో వెళ్ళిపోయినారు నన్ను వదిలేసి. వాడు ఒకడే అని ఆశ చూపిస్తే వత్తిరా. ఇక్కడ స్క్వాడ్ ఉందిరా మళ్ళా. ఒకడే ఇంటే వచ్చావండి, స్క్వాడ్ ఉంటే ఇంటికి వస్తా. నేను ఏమైనా తిక్కున్నా? లేపదాం పాలే మచ్చా, మేము వస్తున్నాం. స్క్వాడ్ గుద్దుకుంటే ఎట్టుంటుందో చూపిద్దాం. అంతే అంటారా? ఉంటే పది నత్తోడు చెప్పిప్ప అంతే అని. వాడు చెప్తే ఇంక ఆగేదేముంది. ఎడుచు కూర్చోండు వచ్చాడు. ఊర నీ తల్లి నువ్వా? ఎనిమి అనుకుని క్రోనో వేస్ట్ చేతి కదరా. అదే నీకుండే తెలియదు. అవుతావు బాబు అవుతావు, నువ్వేదో రోజు పెద్ద ప్లేయర్ అవుతావు.
అవురా మచ్చా క్రోనోని ఎండికి తీసేస్తున్నారంట ఫ్రీ ఫైర్ నుంచి. ఏమో వాళ్ళకు ఏం తగాదాలు ఉన్నాయో మనకేం తెలుసు. కనుక్కోకూడదు, యూట్యూబర్వి కదా నువ్వు యూట్యూబర్వే కదా, నాకంటే 20,000 మంది ఎక్కువ ఉన్నారు కదా, నువ్వు కనుక్కొని చెప్పు. నేను అట్లా ఇతరుల విషయాల్లో చేయి దూర్చాను. నేను మళ్ళీ మెడకాయ దొరుకుతా కదా. ఏమో నువ్వు దూరుతున్నా దూరుతావు. మొన్న ఒకసారి కోడి మడిలో దూర్చుంటేవి కదా, ఎన్ని గుడ్లు ఉన్నాయో చూసేకి. అదే ముందర మచ్చా చూసినాలే, నీకంటే ముందే చూసినా, కింద కానీ పడేసినా. ఎగేసుకుంటున్నావు. క్రోనో క్యారెక్టర్ ఉంది, డ్యామేజ్ ఇస్తే క్రోనో వేసుకుని కొడతా, ఈ గుంటే అట్టే కొడతా. బట్ ఏది ఏమైనా నేను మాత్రం పండ పెడతా. మచ్చా మనకి డ్యామేజ్ ఇచ్చినారా ఫుల్, నా కొడుకు పారిపోతున్నాడు. పట్టుకో అయితే చేత కదా నాకని చెప్పా. గ్లూవల్ నీ అమ్మ రే తల్లి కోపం తెప్పిస్తాయి ఒక్కోసారి, కానీ ఒకసారి మంచిగా అనిపిస్తాయి. జాతి ఇట్లా టైంలోనే నాకు ఫుల్ పెక్కిపోతుంది. హే 2 బుల్లెట్లకే ఇవిడ పాపమో ఏముందిరా కిల్ ఇది. లే కొడదండి పులి కిల్ చేయదండి క్రోనో ఇమోట్ వెళ్ళానికి. ఎనిమిది వచ్చిరా రే. పండ పెడితే మనని కానీ పండ పెడితే నేను అట్లా తిరుగుకొని వస్తా, మీరు ఫస్ట్ పులి కిల్ చేస్తాను. ఇంకా బదాం పండి చింత చెట్టుకు రాయి తీసుకొని కొడితే చింతకాయలు ఎట్ట రాలుతాయి, 2 ఎట్ట రాలిపిద్దాం. బా ఎవరు నేను నువ్వు ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసినావు. వాటే థాట్ వాటే దాంకోవడం. ఇంకా ఉన్నారు రేట్ ఏమన్నా పైన ఏమో ఉన్నాడు అనుకుంటామమ్మా. మళ్ళీ ఆడి కదులుతాడారు వాడిని కొట్టేసి పదాం పండి. లేరులే ముగ్గురే వచ్చింది పా భీమశక్తి బా. మళ్ళీ వాడు ఉన్నారంటున్నాడే. వాణి పుచ్చకలే వానికేం తెలుసు కొట్టినా బట్టకి నువ్వు బా. బాగుందిరా, ఇది స్పీడ్ పోయేది స్పీడ్ క్యారెక్టర్ మాత్రమే అని పోతాడు 2 సెకండ్లు. యాడికి పెట్టేయకుండా పోతాడు. క్రోనో వచ్చినాడు 2 కథం చేయనీకి. ఏది నువ్వు కొట్టేది పిల్ల పుస్కి స్కోపేసి చంపుతా రాలే కానీ ఇట్లా రే నీ క్రోనో ఇమోట్ వేద్దాం. ఏం పాప మరి దేని కూడా గుర్తివా, తీసుకో ఇమోట్ తీసుకో. పోరి నీ పాసుగులా సప్పుడు చేయకుండా చంపినారు రైడు. రే 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 ఈడిదికు వాడిని కొట్టండి రా, రే కొట్టరా ఫాస్ట్ కొట్టండి రా. రే కిల్లు బాయ్ కిల్లు పోతే బాయ్ నన్ను బతికిన రావు కొట్టేసి బిరికన్నా. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? బాబా వాడే టైమింగ్ రన్నత్తోడా. నీలాంటి టీమ్మేట్ ప్రతి స్క్వాడ్ లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. ఉంటాడులే, నువ్వు ఇంకోసారి నాకు చేసి ఇమోట్లో వెళ్ళని చూడద్దు. అమ్మా చూసేది కాదు కదా, కనీసం ట్రై కూడా చేయను. బొక్కలో క్రోనో 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 అని పోయినందుకు నా ప్రాణం పోతాండే. ఇది రియలైజేషన్. చూసారు తట్టుకోరా ప్రాణం పోతుందా నీకు. ఏడు ఇది ఎట్లా కొట్టాడని డ్యామేజ్ పెంచుకుంటాడు, నాకే 2 చంపుకుంటా. ఏ శిలకరే రామ్శిలక చిలకలు అడవిలో తిరగలమ్మా, అడవి పందుల మధ్య కాదు. అంటే ఇప్పుడు మనం అడవి పందులమా? మనం కాదు మీరు. మాతో పాటే నువ్వే అమెరికాలో లేవు. ఉన్నా నేను అమెరికాలోనే ఉన్నా, బికాస్ ఐఎమ్ ది తెలుగు భాష లెక్క. ఆడ ఉంటా ఈడ ఉంటా. ఈడోడు ఇంత స్పీడ్ కొత్తున్నాడు బుడ్డకారు వేసుకుని. మయ్యా ఓర నా కొడుక పక్క నుంచి వచ్చింద్ర గ్లూవాలు గుద్దకుండా జస్ట్ మిస్ ఎగరుకుంటే కాలు ఇరిగిపోవు. మళ్ళా ఇంకోడు ఏమన్నావు ఏం ఒళ్ళేమో తిమిరిగా ఉండదా మీకు. ఇది కార్ల గేమ్ కాదు, కాల్చుకుంటే గేమ్. పట్టుకుంటా నా కొడుకు నీ కాల్చండ్రా దాన్ని. వాడు అప్పటి నుంచి మిందికి కొత్తున్నాడు గుద్దేకి. వెహికల్ స్కిల్ లేదు చూడడానికి, వెహికల్ స్కిల్ లేదు. వాన్ తల్లి వాడు అప్పటి నుంచి వెహికల్ స్కిల్ లేకుండా అంత బడాయి పెడతాడా. వెనకలు ఇంకోటి ఉన్నాడు కదరా, ఇద్దరా మొత్తం ఇల్లు. క్రోనోలో కొడతా నేను, క్రోనోలో కొడతా కుప్పేసి. పవర్ ఆఫ్ క్రోనో. పైనుంచి ఇంకోటి వస్తున్నాడు చూసుకోండి. 3 మూల ప్రదేశం నుంచి వస్తున్నారు మన మాపులో. 2 ట్రక్ లో 1 జోన్ లో. ఏడుపా పెద్ద పందగా హెల్త్ కొడుతున్నాడు. నేను క్రోనో వెళ్ళిపోతుందనే అట్లేం లేదు. అయినా మనం ఎప్పుడు వాడినామని అసలు క్రోనో పోతుందని పట్టినావు. వాడంటే ఏమన్నా బాధపడచ్చు, అసలు మనం వాడిందిలే పెట్టిందిలే. ఆ కూతురు నువ్వు కుయ్యకూడదు. మనం వాడుకున్నా ఫ్రీ ఫైర్ లో ఉన్నదంతా మన సొమ్ము, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనది. అయితే పోయి కోర్టులో కేసు అయిపో. వి వాంట్ కరోనా అని. కరోనా కాదు నా క్రోనో. నేను కరోనా రాలని కోరుకుంటున్నావా ఏంది? మళ్ళా వస్తే మేలే కదా, సెలవులు వస్తాయి. లాస్ట్ ఉండేది ఓడి అబ్బా, అప్పుడే అందరినీ కొట్టేసినావా మనము. ఎన్నెన్ని కిలోలు రమ్మేవి? నావి 9. బా 9 కొట్టినవారు కదా నువ్వు. ఇదేదో నమ్మసక్యంగా లేదే. నమ్మద్దైతే మానయ్యి. రే ఆగండ్రా కొట్టద్దండి, మన టీమప్ చేద్దాం, అంతో భయపెడదాం. టీమప్ చేసి 4 క్రోనోనే కదా ఉచ్చోసుకుంటాడు చూసి. వచ్చారా ధైర్యం వచ్చారా బిడ్డకి, బయటికి వచ్చా కొడుతున్నావు గేటు. పాపం నమ్మినాడు. మీరంతా ఇక్కడ రండి, మనం ఫోటో తీసుకుందాం. ఇప్పుడేం ఫోటో పోయి తమ్నేల్ కోసం తీసుకుందాం రా. మళ్ళీ ఆడుతావు. వాడు మన వెనకలే వస్తున్నాడు మామ. రాని పాపము చూస్తాడు కానీ ఏం చేస్తున్నారు నా కొడుకులని. ఒకవేళ యూట్యూబర్లా మనకు అనుకుంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. మీరు నిలబడుకోండి, లైన్ గా నిలబడుకోండి. 4 సరే 3 నేను నిలబడతా. మళ్ళీ నా పక్కన లే ఉడాల్ పక్కన. అట్లే ఇంకొంచెం ఇక్కడ రా. సూపర్. మొండ ఇమోట్లు 5 రోజు తట్టుకో. ఇమోట్లు 5 రా నా బట్టల. నేను ఎత్తాయా మీరేనే చేద్దాం. వాడు కానీ ఇప్పుడు గ్రానైట్ కుక్ చేసేసరల్లా మిందికి దెబ్బలు సత్తాం. మన దగ్గర గ్రానైట్ ఉంటే మన దగ్గర క్రోనో ఉంది. పొరపాటునా కానీ బాంబు మిస్ అయింది అనుకో, చెక్క బదిన బిడ్డగా తర్వాత
A few moments later. చిక్కుబుకు రైలు ఎక్కండి, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవకు. లే ఎట్ట వీనికి పోయా ఇచ్చేద్దామా లేకపోతే మనమే కొట్టేద్దామా? పొద్దున్నే మంచి బోయానే ఇచ్చేద్దాం పాపము. ఒకడే ఉన్నారు రా పాపము, ఎంతో ఆశగా చెప్తానంటున్నాడు బోయా ఇస్తామని. నువ్వు ఎడ వద్దులే సార్, మనమేం పెద్ద పుడింగలం కాదు ప్రతి మ్యాచ్ పోయా కొట్టేకి. మనకే రాక వస్తుంది, ఇది కూడా మనకి ఇచ్చేస్తే మనకు ఇచ్చేద్దన్నారా గజనీ పాపం. గేమ్ నుంచి క్రోనోనే వెళ్ళిపోతుందంటరా. ఆఫ్టర్ ఆల్ బోయా ఎంత లే ఎవరు ఏనాబట్టారా కుడింది పాపం అన్ని. బోయా ఇచ్చేద్దాం అన్నాం కదా. నత్తడే మచ్చ వనాకుడికే కొట్టింది. నేను తినలింగం మెడితో కొట్టాలా ఏమన్నా? అయితే నువ్వు అయితే పెద్ద ర్యాంక్ పూసారు, మూసుకొని ఉండు. వేసుకురా నువ్వు మెడికి తెచ్చుకోపోయా నీ దొంగమండి అక్కడ. పాపం రివైవ్ అవుతున్నావు ప్యాక్ చేసుకొని గమ్మని ఉంటే నన్నే కొడతావా? బల్ నా కొడుకు రెడీ, నీ కొట్టేసే మంచి పని అయింది. నీతిలేని కుక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.